అందరికి క్షణార్థులలో ఎట్లూరు నేనైతే నింబలంగుని అందరికీ శుభ సాయంత్రం. ఇయ్యాల బాలాపూర్ గణేష్ కారం 3వ దినం అనమాట. 3వ దినం ధూమ్ ధామ్గా భక్తులు అయితే మస్తుగా వచ్చారు. అట్లా ఇయ్యాల చీఫ్ గెస్ట్ ఇక్కడికి మన ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ పూజలో భాగంగా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని మరియు వచ్చిన భక్తులు అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి ఆ స్వామివారి కృప ఉండాలని చెప్పేసి నలుగురితో ముచ్చట్లు చెప్పిండు. ఇక లోపలికి పోయి మళ్ళీ భక్తులు ఎవరెవరు వచ్చారో ఎట్లెట్లు వచ్చారో మళ్ళీ అందరితో కూడా 2 ముచ్చట్లు నడుచుకొని వద్దాం. పోదామా మళ్ళీ దాయిగా మాంగమైన గణపతి ఏడమున్నడే అందమైన గణపతి ఏడమున్నడే ఏడమున్నడే అందమైన గణపతి మా మంచి గణపతి భలే బొచ్చ గణపతి మా మంచి గణపతి భలే బొచ్చ గణపతి ఏ గల్లి గల్లి చూడు ఏ గల్లిలోన చూడు ఏ గల్లి గల్లి చూడు ఏ గల్లిలోన చూడు ఆ గల్లిలోన ఉన్నడే అందమైన గణపతి ఆ గల్లిలోన ఉన్నడే అందమైన గణపతి గుట్ట గుట్ట చూడు ఏ గుట్టలోన చూడు గుట్ట గుట్ట చూడు ఏ గుట్టలోన చూడు ఏ గుట్ట గుట్ట చూడు ఏ గుట్టలోన చూడు గుట్ట గుట్ట చూడు ఏ అందమైన గణపతి ఆ గుట్టలోన ఉన్నడే అందమైన గణపతి పంచదొక్కుతున్నారు మీరు వస్త్రవస్తవం దేశ్చరాచంద్రస్థాన బ్రహ్మణ స్వతః న శృణ్వన్నోగిల్విశ్వేదసాదనగం శ్రీ మహాగణాధిపతయే నమః. అయ్యా చెప్పండి అయ్యా. మమ మాతృదేవో భవ పితృదేవో భవ. అమ్మగారికి నాన్నగారికి మనసులో దండం పెట్టుకోండి. ఓం కలశస్య ముఖే రుద్రకళ సప్తదేవా వసుంధర గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి గారికి మరియు మొత్తం కమిటీకి ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ నిజంగా హర్షణీయం, అభినందనీయం. ఎందుకంటే బాలాపూర్ చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను, ఛాన్సార్లు వచ్చేవాడిని ఇటు. బాలాపూర్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరికి అందు బాలాపూర్ పైనే ఉంటుంది. ఎప్పుడైతే 9 days తర్వాత ఇక్కడ ఈ లడ్డు గురించి ఈ లోకల్ వాసులు అందరూ వచ్చి ఎంత ప్రత్యేక ఇంట్రెస్ట్ తోటి శ్రద్ధతోటి కాంపీట్ చేసి ఆ కాంపిటీషన్ ఏదో ఒక లడ్డు తెచ్చుకుంటుంది కాకుండా రాబోయే రోజులు ఆ ఖర్చులతో ఇక్కడ ఏరియా డెవలప్ చేయాలన్న ఇంట్రెస్ట్ తోటి పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి బాలాపూర్ వాసులు ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నారు. ముందుగా బాలాపూర్ వాసులు ప్రతి ఒక్కరికి కూడా గణేష్ చవితి శుభాకాంక్షలు.
నిజంగా గణపతి ఆ ఏకదంతుడు ఆశీస్సులతో మనం తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా పోయేందుకు ఇక్కడున్న బాలాపూర్ వాసులు ప్రతి ఒక్కరి పూజలు ఇంత నిబద్ధతతోటి ఇంత శ్రద్ధతోటి ఈ పిల్లల్ని కూడా చూస్తూ ఆ యూత్ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఇంత ఇంట్రెస్ట్తో ఇంత పార్టిసిపేట్ అవ్వకుంటూ ఆ దేవుని కొలుచుకునడం ఈ 9 రోజులు నవరాత్రులు ఇంత కష్టపడుతుంది కాబట్టి అందరినీ హర్షిస్తున్నా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి రిలీజియస్ సెంటిమెంట్ కంటిన్యూ కావాలని చెప్పి, ఎందుకంటే రాబోయే రోజుల్లో వీ షుడ్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అంట. ఎందుకంటే మొత్తం ట్విన్ సిటీస్లో బాలాపూర్ ఈ స్టాండింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇదే కంటిన్యూ కావాలని చెప్పి ఉత్సవానికి నిజంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో యూత్ కూడా ఇట్లనే పార్టిసిపేట్ చేసుకుంటూ ఇది కంటిన్యూ చేస్తే రాబోయే తరతరాలుగా మనందరినీ గుర్తుపెట్టుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి బెస్ట్ విషెస్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను నిన్ననే ఖైరతాబాద్ కూడా వెళ్ళి ఉంటేని ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ వెళ్ళడం జరుగుతుంటుంది. చిన్నప్పుడు కాలేజ్ ఉన్నప్పుడు వెళ్తున్నాను, కానీ ఏనాడు ఊహించలేదు నేను ఖైరతాబాద్కి ఒక ఎంపీగా వెళ్తానని చెప్పి. అలానే బాలాపూర్ కూడా ఒక ఎంపీగా రావడం నిజంగా గణనాథుని దీవెనలు ఆశిస్తున్నాను. ఆయన నన్ను దీవించినందుకే నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎలక్షన్లకు వెళ్ళడం, నన్ను దీవించి పార్లమెంట్ పంపినందుకు ఆ గణనాథుని దీవెనలు ఎప్పుడు నాతో ఉండాలని చెప్పి వేడుకుంటున్నాను. సార్, బాలాపూర్ లడ్డు అంటే ప్రతి ఒక్క లీడర్ కొనాలని ఒక ఆశ ఉంటుంది మీకు అలాంటిది పైన? అది భగవంతుని దీక్ష, భగవంతుని కటాక్షించిన వాళ్ళకి వస్తుంది. నేను చెప్పినట్టు నిజంగా కాంపిటీషన్ ఆ స్పిరిట్ గురించి వెళ్ళట్లేదు. ఎవరైనా వెళ్ళినా ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాల నుంచి కాంపీట్ చేయడం నిజంగా అది అప్రిషియేట్ చేయాలి. అందరికీ నమస్కారం. చూసారు కదా, ఇప్పటిదాకా అయితే మన ఎంపీ రంజిత్ రెడ్డి సార్ వచ్చిండు. ఇంటామని తీసుకొని వచ్చి పూజ చేసి నింబలంగా స్వామివారి దర్శనం చేసుకొని ధూమ్ధామ్గా అందరు చల్లగా ఉండాలి. ఇక దేవుని ఆశీర్వాదం ఉంటే ఇక మలతాప కూడా గిట్టనే వచ్చి దర్శనం చేసుకొని పోతుందని చెప్పి మస్తు కూర్చోట్టుగా 4 ముచ్చట్లు చెప్పిండు. మళ్ళీ వచ్చిన ప్రజలతో అయితే గీయాల కూడా 3వ దినం మంచిగా ధూమ్ధామ్ 4 ముచ్చట్లు తీసుకున్నాం. మళ్ళీ కెమెరామ్యాన్ శ్రీకాంత్ మీ గొంగడి సీనన్న ఉంటా. మళ్ళీగా ఇక ప్రతిరోజు అయితే బాలాపూర్ కాడికి వచ్చిన భక్తులతో అయితే 2 ముచ్చట్లు నడుచుకుందాం. ఈ అన్నం చూస్తే యాడికెళ్ళి వచ్చినా నడుచుకుంటాం. మళ్ళీ అన్న నమస్తేనే. ఏం పేరు నీ పేరు? శేఖర్ గౌడ్ అన్న. శేఖర్ గౌడ్ యాడికెళ్ళి వచ్చినావు? కర్మంగట్ నుంచి అన్న. కర్మంగట్ నుంచి అంత దూరంకి వెళ్ళి వచ్చినావు. ఏం చేస్తుంటావు? మళ్ళీ నేను మార్కెటింగ్ జాబ్ అన్న ఐబీలో. మార్కెటింగ్ జాబ్ అంటే బ్రాయిలర్కి సంబంధించింది అన్న. రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా, పౌల్ట్రీకి సంబంధించిన ఆయన కూడా ఈరోజు వచ్చిండు. ప్రతి సంవత్సరం మనం కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎంతో ఘనంగా బాలాపూర్లో లాస్ట్ తీసే రోజు కూడా బాలాపూర్లో చాలా ఘనంగా వేలపాట కూడా జరుగుతుంది. నేను మా ఫ్రెండ్ ప్రతి సంవత్సరం వస్తామన్నా ఇక్కడికి. పెళ్ళి అయిందా నీకు? మళ్ళా కాలే అన్న. మళ్ళీ దేవుని ఏమని మొక్కినావు? ఇక అందరికి మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలని మొక్కినావనా? అందరు చల్లగా ఉండాలి, నేను కూడా ఉండాలంటావు. అందరిలో మన వానలు కూడా ఏమైనా పడాలని మొక్కినావా? అన్ని మొక్కినా, వర్షాలు బాగా పడాలి, అందరు మంచిగా ఉండాలి. సరే, మళ్ళీ అమ్మ నాన్న అందరు మంచిగా మంచిగానే ఉన్నారన్న. 2 ముచ్చట్లు అయితే మంచిగా చెప్పినావు. మళ్ళీ గీనని కూడా అడుచుకుంటాం. మళ్ళీ గీన కూడా ఏడుకోవచ్చు అన్న. నమస్తేనే. ఏం పేరు నీ పేరు? నా పేరు గణేష్ అన్న. గణేష్ అన్న, యాడికెళ్ళి వచ్చినావు? కర్మన్ గట్ అన్న. కర్మన్ గట్కి వెళ్ళి అమ్మ నాన్న అందరు మంచిగా అందరు బాగున్నారా అన్న? ప్రతిసారి వస్తావా? ప్రతిసారి వస్తావన్నా. మళ్ళీ ఏమని మొక్కినావు? చాలా ఘనంగా ఇస్తారు. ఈ సంవత్సరం పెళ్లి కావాలని మొక్కున్నాను. మంచిగా మొక్కినా. అబ్బా బాబా, గీ తాప అయితే నాకు పెళ్ళి అయితే వస్తే తాప మా ఇంటామని తీసుకొని వస్తా అంటుండు. సరే మళ్ళీ నమస్తే. చూద్దాం మళ్ళీ అవ్వ యాడికెళ్ళి వచ్చిందో, మస్తు కష్టపడుతుంది ఎక్కనిక దేనికి. అవ్వ నమస్తే. రామంతపూర్. నీ పేరు? పద్మ. పద్మక్క, యాడికెళ్ళి వచ్చినావు? రామంతపూర్. రామంతపూర్కి వెళ్ళి వచ్చినావా? ఎవరెవరు వచ్చారు? మళ్ళా నేను, మా హస్బెండ్, మా అల్లుడు, మా కూతురు, మా మనవాడు. మళ్ళీ ఏమని మొక్కినావు దేవునికి? చాలా అందరికి మంచి కావాలి, ప్రజలకు అందరికి అందరు చల్లగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలంటావు. మళ్ళీ దేవునికి చల్లగా ఉంటాం, మనం చల్లగా ఉంటాం. ప్రతిసారి వస్తావా? ప్రతిసారి వస్తాం. చూసిరు కదా, అక్క అయితే ఉప్పల్ రామంతపూర్కి వెళ్ళి వచ్చిందంట. కష్టపడుకుంటానే సరే బాలాపూర్ గణేశం తీసుకొని పోతా, మళ్ళీ దర్శనం అయితే చేసుకున్నాంట. సరే అక్క, మళ్ళీ మంచిగా పోయిరా. మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఇంకో భక్తులు కూడా వచ్చారు, మళ్ళీ దర్శనం చేసుకొని. చెల్లె ఏం పేరు నీ పేరు? మానస. మానస, యాడికెళ్ళి వచ్చినావు? బాలాపూర్ నుంచి. ఇక్కడ నుంచి. మళ్ళీ ఎన్నో తులసి గణేశునికి ఏమేమి మొక్కుతున్నావు ఒకసారి చెప్పు. మళ్ళీగా నేను ఇంటర్ పాస్ కావాలని మొక్కుతున్నా, అందరు బాగుండాలని మొక్కుతున్నా, మా ఇల్లు కన్స్ట్రక్షన్ మొత్తం కావాలని కోరుకుంటున్నా, మా కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని, మా తమ్ముల చదువు నా చదువు కంప్లీట్ కావాలని కోరుకుంటున్నా. మళ్ళీ మీ బాలాపూర్ అంటే దునియా మొత్తం ఫేమస్ అంటారు. మళ్ళీ బాలాపూర్లో ఉన్నందుకు నీకెట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది, చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా బాలాపూర్ వినాయకుడు అంటే అందరు ఇట్లా పెడతాడు, కానీ మా వినాయకుడు ఈసారి చాలా బాగా వచ్చిండు. చెవులు ఇట్లా ఊడడం కానీ, ఇంకా ప్రతిసారి లడ్డు కూడా పోయినసారి ఎక్కువ వెళ్ళింది, ఈసారి కూడా ఇంకా చాలా ఎక్కువ అవుతుందని నేను అనుకుంటున్నా.
సూపర్ సూపర్ సూపర్. 2 ముచ్చట్లు అయితే మంచిగా అయిపోయింది. బాలాపూర్లో ఉండడం నాకు అదృష్టం. ఎందుకంటే ఈ ఊర్లో ఉండడం మా అమ్మాయి చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఊరు దునియా మొత్తం బాలాపూర్ అంటే బ్రాండ్ నేమ్ అయిపోయింది. ప్రతిసారి లడ్డు అనగానే బాలాపూర్ గుర్తొస్తుంది. కానీ ప్రతిసారి మా గణేష్ ఇంకో ప్రత్యేకత ఉంది. పోయిన తాపనేమో కళ్ళు పిండి, ఈ తాపనేమో చెవులు చెప్తుండి సూపర్ ఉందని చెల్లి అయితే 2 ముచ్చట్లలో చెప్పింది. ఇంకా అరుచుకుందాం మళ్ళీ లోపలికి పోయి. బాలాపూర్ అనగానే ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఏటా భజన ఎట్లుంటుంది అంటే ధూమ్ ధామ్ తీన్మార్ మంచి మంచి పాటలు పాడుతుంటే గట్లనే ఇక్కడ చూసిండుగా మన కళాకారుడు తమ్ముడు కార్తీక్. మళ్ళీ యాడికెళ్ళి వచ్చిండో ఎట్లొచ్చిండో 2 ముచ్చట్లలో నడుచుకుంటా. తమ్ముడు భజన చేసేటప్పుడు బజాయిస్తాడు, ధూమ్ ధామ్ ఉంటే తమ్ముడిని ముచ్చట్లో కూడా నడుచుకుందాం. తమ్ముడు నమస్తే. నమస్తే. ఎట్లున్నావు? మంచిగున్నావా? మన బాలాపూర్ గణేష్ దగ్గర నీకు ఈ డ్రమ్ము వాయించనీక ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాం. మళ్ళీ ఎన్నేళ్ళ నువ్వు రాబట్టి? 3 నెలలు. 3 ఏళ్ళు. అమ్మ నాయన పేరు ఏం పేరు? అరుణ్ కుమార్. మళ్ళీ ఏమైనా చదువుతున్నావా? 10th అయిపోయింది. బైక్ మెకానిక్. కానీ ఇక భజన సీజన్ వచ్చిందంటే బ్యాండ్ బజాయిస్తా అంటూ ఇది మనల్ని కొత్త కొడుతుంది. మనం నువ్వే తయారు చేసుకున్నావా? నేనే తయారు చేస్తాను. మళ్ళీ భజన కాడికి చేసినందుకు మళ్ళీ నీకేమన్నా ఇస్తారా? ఇస్తారా? సరే మరి ఒక్కసారి ఎట్లా బజాయిస్తావు? భజన చూపిస్తావా? చూద్దాం మళ్ళీ ఒక్కసారి బజాయిస్తాడు అంటే. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం బజాయించాడు. నా కాళ్ళు ఊగుతలేవు, చేతులు ఊగుతలేవు అని అనుకుంటున్నారు. కాళ్ళు చేతులు అస్సలు ఆగుతలేవు. అట్లా బజాయించాడు. సూపర్ తమ్ముడు, కంగ్రాచులేషన్ సార్. మంచిగా బజాయించిన మళ్ళా ఉంటా మళ్ళీగా. అగో చాలా మంది ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తున్నారు అనుకున్నా. ఈ పెద్ద మనిషి మళ్ళీ చిన్న పిల్లగాన్ని ఎత్తుకొని వచ్చి అడుగుతాం. అన్న నమస్తేనే. ధన్వీర్ అన్న నా పేరు. సుల్తాన్పూర్ నుంచి వచ్చినా. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ ఉంటుంది. అమ్మ నాన్న అందరు మంచిగా? అందరు మంచిగా. పెళ్లి పిల్లలు వస్తారే నా కొడుకే. చెప్పాలి మళ్ళీ ఎప్పుడైంది? ఎంతమంది పిల్లలు? 3 ఏళ్ళు అయిందా నా ఒక కొడుకు. సంవత్సరం ఉంది. రుద్దిన్ రెడ్డి నా కొడుకు పేరు. ఏ స్కూల్ పోతున్నా? ఇంకా ఊరే ఇంకా పంపిస్తా గవర్నమెంట్ స్కూల్ కి. బాలాపూర్ గణేష్ అరే అందరు మంచిగా ఉండాలి. తెలంగాణ మా ఊరు మీ ఊరు అన్ని ఊరు మంచిగా ఉండాలి. నువ్వు ఏం చేస్తుంటావు? నీ వ్యవసాయం చేస్తా. చూడనికనేమో సాఫ్ట్వేర్ కొలువైలు లేకుండా మళ్ళీ వ్యవసాయం చేస్తున్నాడు. నిజం చెప్పిండా అవదని చెప్పిండా పక్క ఆడుచుకుంటా. మళ్ళీ అన్ని ఆకులు కలుపుతా. అంతా మంచిగా ఉంది. అబ్బాబా చూసినావు? చూడనికనేమో సాఫ్ట్వేర్ డైరెక్టర్ లేకుండా కానీ వ్యవసాయం రైతు అంటే నాకైతే మస్తు నచ్చిండు. మళ్ళీ ఇంత మంచి యువ రైతులు అంటే కూడా అయితే చూడదగిన విషయం, గట్లనే చెప్పుకోదగిన విషయమే. ధన్యవాదాలు అన్న. నీలాంటి యువ రైతులు ఇంకా ముందుకు రావాలని చెప్పేసి ఇక మళ్ళీ గిన్నెను కూడా అరుచుకుంటా ఏమో బ్యాగ్ వేసుకొని వచ్చిండు. అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? ధనరాజే. ధనరాజ్ ఆడికెళ్ళి వచ్చినావు? మల్లాపూర్కి వెళ్ళి. ఏం చేస్తుంటావు? నేను డాన్స్ కొరియోగ్రాఫర్ అన్న. అంటే డాన్స్ స్కూల్ డాన్స్ మొత్తం నేర్పిస్తావా? అమ్మ నాన్న అందరు మంచిగురా? అందరు నిమ్మడం దేవుని దయ వల్ల. అంటే నువ్వు డాన్స్ ఎవరెవరికి నేర్పిస్తావు? ఎక్కడెక్కడ నేర్పిస్తావు? నా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయన్న. నావి ఇన్స్టిట్యూట్లు ఉన్నావు. మనకు డాన్స్ కావాలంటే నేర్పిస్తావా? నేర్పిస్తానా. అబ్బాబ్బా మంచిగా డాన్స్ స్కూల్ పెట్టిండంటే అట్లనే ఎవరికి డాన్స్ కావాలన్నా కూడా నేర్పిస్తారంట. మళ్ళీ బాలాపూర్కి ఎందుకు వచ్చిండో ఏం చేయడానికి వచ్చిండో అడుగుతాం. మళ్ళీ లోపలికి పోయి దేవుని చూసినావా? ఇప్పుడు పోతున్నానా? ఇప్పుడు పోతున్నావు. నేను వచ్చిన అడ్డం వచ్చిన నాకు చెప్తున్నారు 2 ముచ్చట్లు. మళ్ళీ ఏమని మొక్కుదాం అనుకుంటున్నావు? దేవుడు ఏమి ఇస్తా తీసుకోవాలి. మన మొక్కుడు ఏముండదు. ఇక దేవుడు ఎట్లా రాస్తే అట్లా. అంటే దేవుడు ఇయ్యాడు కదా, మనం మొక్కేంత వరకే. మనం కష్టం చేస్తేనే దేవుడు ఇస్తాడు. మొక్కేది బయట చెప్పొద్దు కదన్నా. చెప్పొద్దు కదా? చెప్పొద్దు. ఏం మొక్కినాం అనేది బయట చెప్పొద్దు అంటావు. చెప్పొద్దు. 2 ముచ్చట్లు మంచిగా చెప్పినవే. ధన్యవాదాలే. చూసిందిగా అన్న అయితే డాన్సర్ అంట. మళ్ళీ ఇప్పటికైతే ఏ చిన్న పిల్లలకు స్కూళ్ళలో ఏడున్న ఈవెంట్లు మొత్తం ఆర్గనైజ్ చేస్తారంటే ధన్యవాదాలనే. 2 ముచ్చట్లు మంచిగా చెప్పినాం. మళ్ళీగా
గణపతి రావయ్యా పంబా గణపతి ఏడవున్నడే అందమైన గణపతి ఏడవున్నడే ఏడవున్నడే అందమైన గణపతి ఆ మంచి గణపతి భలే బొచ్చ గణపతి మా మంచి గణపతి భలే బొచ్చ గణపతి ఏ గల్లి గల్లి చూడు ఏ గల్లిలోన చూడు ఏ గల్లి గల్లి చూడు ఏ గల్లిలోన చూడు ఆ గల్లిలోన ఉన్నడే అందమైన గణపతి ఆ గల్లిలోన ఉన్నడే అందమైన గణపతి గుట్ట గుట్ట చూడు ఏ గుట్టలోన చూడు గుట్ట గుట్ట చూడు ఏ గుట్టలోన చూడు ఏ గుట్ట గుట్ట చూడు ఏ గుట్టలోన చూడు గుట్ట గుట్ట చూడు ఏ అందమైన గణపతి ఆ గుట్టలోన ఉన్నడే అందమైన గణపతి ఆ మంచి గణపతి భలే బొచ్చ గణపతి మా మంచి గణపతి భలే బొచ్చ గణపతి వీధి వీధి చూడు ఏ వీధిలోన చూడు ఆ వీధి వీధి చూడు ఏ వీధిలోన చూడు ఆ వీధిలోన ఉన్నడే అందమైన గణపతి ఆ వీధిలోన ఉన్నడే అందమైన గణపతి మా మంచి గణపతి భలే బొచ్చ గణపతి